హీరోయిన్ త్రిష ఒకప్పుడు స్టార్ హీరోల సరసన వరుస సినిమాలతో నటిస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ అందుకుంది. ఈమె ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 ఏళ్లు పూర్తయింది. అయినా ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో అదే జోరులో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక తెలుగులోనే కాదు, హిందీ, తమిళ, మలయాళం చిత్రాలలో కూడా నటించి మెప్పించింది. త్రిష కెరియర్ మొదట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపేసింది. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తుంది. తెలుగులో చిరంజీవి సరసన విశ్వాంబర సినిమాలో నటిస్తుంది. ఆ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది. అయితే త్రిష గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. అదేంటంటే త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందని వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి సినిమా తర్వాత మరో 2 సినిమాలకు సైన్ చేసింది. ఆ సినిమాలు పూర్తవకుండానే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇండస్ట్రీతో పాటు ఆమె అభిమానులకు కూడా షాక్ అవుతున్నారు. ఈ వార్త ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో కోడై కూస్తుంది. గతంలో త్రిష సీఎం అవ్వాలని కోరుకున్నట్టు బయటపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లో బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తుంది. మరి ఈ వార్తలో నిజమెంతుందో తెలియదు, కానీ ప్రస్తుతం ఈ వార్త అయితే ఇటు సోషల్ మీడియాలోనూ అటు ఇండస్ట్రీలోనూ చర్చనీయాంశంగా మారింది. త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పడానికి అసలు కారణం విజయ్ దళపతితో ఉన్న రిలేషన్ అని మరోవైపు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ విషయాన్ని ఓ జాతీయ మీడియాలో కూడా ప్రచురించారు. మొన్న మధ్య హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లికి కూడా ఇద్దరు కలిసి వెళ్లినట్లు కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఇక విజయ్ ఇటీవలే తన రాజకీయ రంగ ప్రవేశం గురించి చెప్పడంతో పాటుగా కొత్త పార్టీని కూడా అనౌన్స్ చేశారు. త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పి విజయ్ పార్టీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యేగా పోటీ చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలో నిజమెంతుందో తెలియాలంటే త్రిష క్లారిటీ ఇచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.